శ్రీమాతే నమః. మొన్న దేవవ్రత్ ఆయన గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆయన జీవితం గురించి, ఆయన పడిన శ్రమ గురించి, ఆయన సాధించిన విజయం గురించి తెలుసుకున్నప్పుడు మనకి కూడా అనిపించింది. అదేంటంటే మన పిల్లలు కూడా ఇంత అద్భుతంగా రాణించగలిగితే ఎంత బాగుండు అని అనిపిస్తుంది కదా. అయితే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన భారతదేశంలో ఉన్నారు. ఈరోజు నారాయణ శాస్త్రి అని సరిగ్గా డిసెంబర్ 8, 1877 సంవత్సరంలో జన్మించారు. ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చిన్నప్పుడు అందరి పిల్లలాగే ఆడుకుంటూ ఉండేవారు కాదు. అందరూ ఆడుకుంటూ ఉంటే ఆ సమయంలో ఏదైనా శాస్త్ర చర్చ గాని, వేదాంత చర్చ గాని జరుగుతోంది అని అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేసేవారు, అక్కడికి వెళ్ళిపోయేవారు. ఆయన దృష్టి ఆటల మీద అస్సలు ఉండేది కాదు. చిన్నప్పటి నుంచే వేదాధ్యయనం మీద ఆయన దృష్టి ఉందేమో, దానిలో ఆయన బలంగా ఆయన బీజాలని నాటుకున్నారనే చెప్పచ్చు. ఋగ్వేదము, ఉపనిషత్తులు, షడంగాలు ఇవన్నీ అధ్యయనం చేశారు. ఎన్నో శాస్త్రాలలో ఆయన పాండిత్యాన్ని సంపాదించారు. సంస్కృతంలో కవిత్వము, సాహిత్యము అవి రాసేవారు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ వేదాధ్యయనము, సంస్కృతము ఈ రెండు మొత్తం భారతదేశం అంతా మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకోవడానికి ఒకానొక కారణం ఈ నారాయణ శాస్త్రి గారు. ఈ నారాయణ శాస్త్రి గారి దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది స్వాతంత్రానంతరము ఎన్నో భారతీయ చట్టాలలో వాళ్ళు కూడా మార్పులు తీసుకురావడానికి కీలక పాత్రని వాళ్ళు కూడా వహించారనమాట. వాళ్ళల్లో తర్కతీర్థ అనే ఆయన ఒకరు. ఈయన యొక్క స్వభావం తెలుసుకుని ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా మారుమూల ఉన్న ఈయన స్థాపించిన పాఠశాలకి వచ్చేవారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు కూడా ఈయన పాఠశాలలో విద్యని అభ్యసించారు. ఈయనేమో ప్రజ్ఞానందాన్ని ఆయన దగ్గర విద్యను అభ్యసించారు. ఈయన అభ్యసించినంతసేపు కూడా ఎంత క్రమశిక్షణగా ఉండేవారో తెలుసా. మనం ముందుకు వెళ్ళాలి అంటే ఒక గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ప్రజ్ఞానంద గారి దగ్గర ఈ నారాయణ శాస్త్రి గారు తెలుసుకుంటే, ఈ నారాయణ శాస్త్రి గారు తన గురువు ఏదైతే చెప్పారో వాటన్నింటినీ తూచా తప్పకుండా పాటించేవారు. ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడేవారు అంటే, ఎంతో గొప్పవాళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా, చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడే ప్రతి మాటని అలా వింటూనే ఉండేవారు. అంత మంత్రముగ్ధులని చేసేసేవారు. అసలు ఎందుకు అంత ఆకర్షణ ఆయన దగ్గరికి? ఎంతో మంది పండితులు ఉన్నారు ఈ భారతదేశంలో. మరి అందరికీ లేని ప్రత్యేకత కొంతమందికి మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళ గురువు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఎవరైతే ఈ నారాయణ శాస్త్రి గారు ఉన్నారో ఆయన ఈ విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత ఆ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించారు. మనకి స్వామి వివేకానంద స్వామి వారి చరిత్ర చదివితే ఒక విషయం అర్థమవుతుంది. స్వామి వివేకానంద వారిని ఆయన శిష్యులు అడుగుతారనమాట. ఒకసారి పుస్తకం అంతా ఇలా తిప్పేస్తారు. తిప్పేసిన తర్వాత శిష్యులకి ఇచ్చేసి ఇందులో ఏదైనా ఒక ప్రశ్న అడుగు అంటారు. ఆశ్చర్యపోతాడనమాట శిష్యుడు. ఎలా చదవగలిగారు? నా ఎదురుగుండానే ఉన్నారు కదా, మీరు పుస్తకాన్ని అటు ఇటు తిప్పేసి ఎలా చూడగలిగారు అని. అప్పుడు స్వామి వివేకానందుల వారు చెప్తారు, ఎవరైతే 12 సంవత్సరాల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వాళ్ళకి ఇటువంటి శక్తి వస్తుంది అని. నిజమది. పిల్లల్ని గురుకులాల్లో ఎందుకు చేర్పించేవారు అప్పటి కాలంలో చెప్పండి? వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి తీవ్ర స్వభావం వాళ్ళ దగ్గరికి రాకూడదు అని. ఋష్యశృంగుడు చూడండి. ఋష్యశృంగుడు రాజ్యంలోకి వెళ్ళంగానే వర్షం కురిసింది. ఎందుకు కురిసింది? అప్పటి వరకు ఆయన బ్రహ్మచారిగానే ఉన్నారు. అంత శక్తి ఉంటుందన్నమాట. అయితే ఆయన జీవన విధానం ఎలా ఉండేదో తెలుసా? ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చేవారు ఆయన్ని కలుసుకోవాలని, ఆయనతో మాట్లాడాలని. కానీ ఆయన సంపాదించుకున్న ఆస్తి ఏంటో తెలుసా? జింక చర్మము, కమండలము, ఒక పుస్తకం, ఇవి తప్ప ఆయనకి ఆస్తి అనేదే లేదు. ఆస్తి లేకపోయినా సరే పేరు ప్రఖ్యాతులు చూడండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పేరు ప్రఖ్యాతులు ఎంతవరకు వ్యాప్తించాయో. రాజేంద్ర ప్రసాద్ గారు బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన మాటలకి ఎంతో ప్రేరణ చెందారు. సోమనాథ స్వామి వారి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నప్పుడు కూడా ఈయన గురించి అక్కడ ఆయన మాట్లాడారు. ఈయన చేసిన కృషి మామూలుది కాదు.
ఆయన ఎప్పుడు మనం ఏదైనా మాట్లాడాము అని అనుకోండి, ఎవరైనా మన మాటకి ఎదురు సమాధానం చెప్పినా, మనల్ని ఏదైనా అన్నా వెంటనే మనకి కోపం వస్తుంది కదా. ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఏదైనా ఒక పరుషమైన మాటని మాట్లాడతాం. కానీ ఈ నారాయణ శాస్త్రి గారు, ఆయనకి కోపం వచ్చినా, సామాన్యంగా ఉన్నా ఎంత మృదువుగా మాట్లాడేవారు అంటే కోపాన్ని అదుపులో పెట్టుకునే శక్తి ఆయనకుంది. కోపం వచ్చింది కదా అని చెప్పి ఎప్పుడు ఎవరిని పరుషమైన మాటలు మాట్లాడేవారు కాదసలు. రామచంద్రమూర్తికి ఎంత కోపం వచ్చినా ఆయన పరుషమైన మాటలు మాట్లాడేవారు కాదు. ఆ కోపం ఆయన అదుపులో ఉండేదన్నమాట. గొప్పవాళ్ళు ఒక గొప్ప స్థానంలో ఉన్నారు అన్నా, వాళ్ళు ఏదైనా సాధించగలిగారు అన్నా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఈ నారాయణ శాస్త్రి గారికి ఆ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకునే శక్తి ఉంది. అందుకే కోపం వచ్చినా సరే ఎంతో మృదువుగా మాట్లాడేవారే తప్ప ఎప్పుడు ఎవరిని పరుష వాక్యాలతో మాట్లాడేవారు కాదు. అలానే తన శిష్యుల్ని ఎలా చూసేవారు అంటే ఎంత ప్రేమగా చూసేవారో. పిల్లలకి చదువు ఎలా చెప్పాలి అనేది ఈయన నుంచి నేర్చుకోవచ్చు. ఆయన గురుకులంలో ఎవరైతే విద్యార్థులు వస్తారో వాళ్ళకి ముందు ఏం చెప్పేవారు అంటే, తన పైన సీనియర్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అనుసరించి కొన్ని విషయాలు తెలుసుకోమనేవారు. అలాగే తెలియని విషయాలని ఈయన విస్తృతంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేవారు. డిస్కషన్స్ పెట్టేవారు. ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద వాళ్ళని విస్తృతంగా మాట్లాడమనేవారు. పిల్లలందరికీ ఒకే మాట చెప్పేవారు, బ్రహ్మచర్యాన్ని పాటించండి, అది ఎంతో శక్తిని ఇస్తుంది అని. ఆయన స్థాపించిన పాఠశాల నుంచి ఎంతమంది గొప్ప వ్యక్తులు తయారయ్యారు అంటే మాటల్లో చెప్పలేం. ఈ రోజు ఈ భారతదేశంలో ఎంతో మంది న్యాయ మీమాంస తర్క శాస్త్రాల్లో ముందున్నారు అంటే ఈయన చేసిన కృషి, ఈయన దగ్గర తయారైన శిష్యులు ఒక కారణం అన్నమాట. నారాయణ శాస్త్రి గారి దగ్గర ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే క్రమశిక్షణ. క్రమశిక్షణని గనక తప్పితే అసలు ఒప్పుకునేవారు కాదు, అబద్ధాలు ఆడితే అస్సలు క్షమించేవారు కాదు. మనం అనుకుంటాం చిన్న తప్పే కదా, క్షమించేయచ్చు కదా అని. కానీ ఒకసారి శిక్ష విధిస్తే మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది. అది కూడా చాలా మృదువుగానే చెప్పేవారు, చాలా సాత్వికంగానే చెప్పేవారు. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూసారా ఒక సామెత, నీ కుడి చేయికి ఏం జరగకూడదు అంటే నీ ఎడమ చేయికి ఏదో జరగాలనే కదా అర్థం. అంటే ఏదైనా ఆయన చెప్పేటప్పుడు కూడా దాన్ని ఒక పాజిటివ్ వేలో మాత్రమే మాట్లాడేవారు అనమాట. భిక్ష చేస్తూ ఆ భిక్షని మాత్రమే స్వీకరించేవారు తప్ప తన కోసం తనకి ఏది ఆయన దాచిపెట్టుకోలేదు. మన జీవితం ఎప్పుడు బాగుంటుందో తెలుసా? మనకి అందరూ ఎప్పుడు వశమవుతారో తెలుసా? మనలో ప్రేమ అనేది ఉండాలి, మృదు స్వభావం ఉండాలి. ఎప్పుడూ పొరపాటును కూడా ఇంకొకళ్ళని నిందించే స్వభావం అయి ఉండకూడదు. హంగులకి ఆర్భాటాలకి లోను అవ్వకూడదు. ఇలా ఉంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఎన్నో శక్తులు వస్తాయి. ఈయన సంస్కృత పండితులే, కానీ ఆయన చేసిన కృషి ఏంటో తెలుసా? మనం అనుకుంటాం సంస్కృత పండితులకి గురుకులాల్లో చదువుకునే వాళ్ళకి సైన్స్తో సంబంధం ఏంటి, వాళ్ళకి ఇంగ్లీష్తో సంబంధం ఏంటి, పాశ్చాత్య విద్యలతో సంబంధం ఏంటి, అవన్నీ కూడా నేర్చుకోవాలా? ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మాత్రమే మాట్లాడొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ ఈ నారాయణ శాస్త్రి గారు వేదాంతం మీద ఎంత ఆయన లోతుగా అధ్యయనం చేశారో, ఉపనిషత్తులు వేదాలు ఎలా అయితే అధ్యయనం చేశారో, ఇటు వచ్చేసరికి భౌతిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, వృక్ష శాస్త్రము, వీటన్నింటినీ వేదాంత పరంగా అధ్యయనం చేశారు. ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ మనం విడిగా చెప్పుకుంటున్నాం గాని వీటన్నిటి గురించి మన వేదం ఎప్పుడో చెప్పింది, మన ఋషులు ఎప్పుడో చెప్పారు. దానిని ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఎప్పుడో ప్రాచీన కాలంలో ప్రాచీన గురుకుల విద్యా విధానంలో చదువుకున్నప్పటికీ ఒక గురువు చూడండి, పిల్లలకి చదువు చెప్పాలి అంటే తనని తాను అప్డేట్ చేసుకోవాలి అంటారు చూసారా, అలా తనని తాను అప్డేట్ చేసుకుంటూ ఆ వచ్చే విద్యార్థులకి ప్రస్తుత పరిస్థితులని ఇదివరకు పరిస్థితులతో ఆ రెండింటిని కలిపి ఎలా బ్రతకాలి అనేది నేర్పించేవారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడాలి, ఏ విషయంలో అయినా సరే కృంగిపోకుండా ఎలా ఉండాలి, ఎలా స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి, ఎంత దృఢంగా ఉండాలి, ఇవన్నీ ఆయన పిల్లలకి చెప్పేవారు. ఆయన ఆచరించి పిల్లలకి చూపించారు కాబట్టే అందరూ ఆయన ఏమని పిలిచేవారో తెలుసా? అజాత శత్రువు అని చెప్పి పిలిచేవారు.
ఎవరి మీద కోపం ఉండేది కాదు, ఎవరిని ద్వేషించేవారు కాదు. అందుకే అంత ఆకర్షణ శక్తి ఉంది. ఆయన అందరినీ ఆకర్షించేవారు. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు అందరూ ఈయన్ని కావాలని కనుక్కుని వచ్చి ఆయన దగ్గర గడిపేవారు అంటే ఆయన శక్తి ఎలాంటిది చెప్పండి. అలానే గురుకులానికి వచ్చి ఎవరైనా విద్య నేర్చుకోవాలి అని అనుకున్నారు అని అనుకోండి, కొంతమంది నాకు కామెంట్లు పెడుతూ ఉంటారు, ఏంటండి మీరు ఆధ్యాత్మికంగా మాత్రమే కదా మాట్లాడాలి, ఈ రాజకీయంగా ఎందుకండి మాట్లాడుతున్నారు అంటారు. కానీ మనం దైవభక్తులుగా మాత్రమే మిగిలిపోకూడదు. దైవభక్తులుగా మాత్రమే మిగిలిపోతే మనం స్వార్థం చూసుకున్న వాళ్ళం అవుతాం. దేశభక్తి కూడా ఉండాలి. ఈ నారాయణ శాస్త్రి గారు చేసింది అదే. తన గురుకులానికి వచ్చి ఎవరైతే విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారో వాళ్ళందరికీ దైవభక్తితో పాటు దేశభక్తి, అలాగే ఈ దేశభక్తి దేశం కోసం వాళ్ళు ఎలా ఉపయోగపడేవాళ్ళో చెప్పేవారు. అందుకే ప్రతి ఒక్కరికి వ్యాయామాన్ని నేర్పించేవారు. వ్యాయామం చేయమని చెప్పి ఆయన కండిషన్ పెట్టేవారు. నువ్వు ఎంతైతే చదువుతావో, నువ్వు ఎంతైతే జ్ఞానాన్ని సంపాదిస్తావో అలా నీ శరీరాన్ని నువ్వు చక్కగా ఉంచుకోవాలి, అప్పుడే నువ్వు ఈ దేశానికి ఉపయోగపడతావు అని. ఆనాటి గురువులు ఆ రోజు అలా చేశారు కాబట్టే ఈ రోజుకి ఇంకా కొన్ని చోట్ల విద్యాభ్యాసం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. ఇవన్నీ మనకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఈ విశ్వ హిందూ పరిషత్, ఈ సంస్థల్లో కనిపిస్తాయి. ఆ మూలాలే కదా ఇవన్నీ. ఆయన ఎన్నో గ్రంథాలని రాశారు. అద్వైత సిద్ధిని అనువదించారు. మీమాంస దర్శనము, తైత్తరీయ శాఖ, కౌశితకి బ్రాహ్మణ సూచిక, అద్వైత వేదాంత కోశము, మీమాంస కోశము ఆయన రచించారు. ఈ గ్రంథాలు శతాబ్దాలు దాటిన ఈ రోజు కూడా సంస్కృత పరిశోధకుల బల్ల మీద తప్పనిసరిగా ఉంటాయి. మార్చి 1, 1955 ఆయన బ్రహ్మీభూతులైపోయారు. కానీ ఆయన వెలిగించిన వెలుగు మాత్రం ప్రకాశవంతంగా అలానే ఉంది. ఆయన శిష్యులు, ఆయన గ్రంథాలు, ఆయన ఆలోచనలు మహారాష్ట్ర, భారతదేశ సంస్కృతి మీద చెరగని ముద్రని వేశాయి. ఋషులు హిమాలయాల్లో ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళు మన మధ్యనే పుడతారు మన జీవితాలని వెలిగించటానికి. ఆయనే కేవలానంద సరస్వతి. అదేనండి, ఇందాక నారాయణ శాస్త్రి అని మనం చెప్పుకున్నాం కదా, ఆయన సన్యాసనామం కేవలానంద సరస్వతి. ఆయనకేమైనా గొప్ప సంపదలున్నాయా? లేవు. కానీ ఇంద్రియాలని జయించారు. ఆయన గొప్ప ఋషి. అందుకే కేవలానంద సరస్వతి వారిలాగా జీవిస్తే మనం కూడా అటువంటి అద్భుతాలనే సాధించవచ్చు. ఒక గురువు ఎన్నో గొప్ప మాటలు చెప్పకపోయినా క్రమశిక్షణే శిష్యుడికి ఆయనిచ్చే గొప్ప ఉపదేశం. అది ఆయన జీవితం మనకి నేర్పిస్తుంది. ప్రపంచాన్ని మార్చటానికి పెద్దగా చోటు అవసరం లేదు. ఒక చిన్న గురుకులం కూడా మహాసామ్రాజ్యాలు నిర్మించగలదు అని ఆయన గురుకులం నుంచి వచ్చిన ఎంతోమంది మహామేధావులు నిరూపించారు. జ్ఞానం పెరిగే కొద్దీ వినయం పెరగాలి గాని జ్ఞానంతో గర్వం రాకూడదు అని ఆయన నిరూపించారు. పాత జ్ఞానాన్ని ప్రేమించు, కొత్త విజ్ఞానాన్ని అంగీకరించు అని ఆయన జీవితం మనకి తెలియచేసింది. ఆయన అందరికీ ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? పొద్దున్నే లేవండి, 4:30 నుంచి 5 మధ్యలో నిశ్శబ్దంగా ధ్యానం చెయ్యండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, చదువుకునే వాళ్ళైనా లేదు అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళైనా సరే, కనీసం 1 గంట అధ్యయనం చెయ్యండి. ఏకాగ్రతతో అధ్యయనం చెయ్యండి. మీ మాటల్లో అపశబ్దం ఉండకూడదు, ప్రవర్తనలో రఫ్నెస్ ఉండకూడదు, పనుల్లో అజాగ్రత్త ఉండకూడదు అని ఆయన చూపించి మనకి చెప్పారు. ఆయన దగ్గర శిష్యులు లక్ష్మణ శాస్త్రి జోషి. ఆయన భారతదేశ ప్రముఖ వేదాంతి. ధర్మశాస్త్రము, న్యాయము, మీమాంసలలో అగ్రగణ్యుడు. స్వాతంత్ర అనంతరము అనేక చట్టపరమైన కమిటీలలో ప్రధాన అధికారిగా పనిచేశారు. దినకర్ శాస్త్రి కానడే. వేద మీమాంసలలో నిష్ణాతులు. అనేక గ్రంథ రచనలు, ఉపన్యాసాలు ఆయన చేశారు. మహాదేవ శాస్త్రి దివేకర్. వేద ప్రచారము, శాస్త్ర చర్చలలో పేరు పొందిన పండితుడు. ఆశ్చర్యం ఏంటంటే కేవలానంద గారి గురుకులం చాలా పెద్దది కాకపోయినా అక్కడ తయారైన శిష్యులు భారతదేశానికి వేద తత్వజ్ఞానంలో కొత్త దారులు చూపించారు. ఇలా మరుగున పడిపోయిన ఎందరో మహానుభావులు, వాళ్ళందరి చరిత్ర తెలుసుకుంటే మనం ఎలా జీవించాలి అనేది మనకి అర్థమవుతుంది. నిజంగా మీ జీవితం సరిదిద్దబడాలి, అద్భుతంగా ఉండాలి అంటే మన వేదం ఏం చెప్పింది?
మన శాస్త్రం ఏం చెప్పింది, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మన పండితులు ఏం చెప్పారు, అది పాటిస్తే అద్భుతమే చూస్తారు. ప్రతిదాన్ని కొట్టి పాడేసుకుంటూ పోయాము అని అనుకోండి, మనకి మిగిలేది కొట్టేసిన జీవితం మాత్రమే. ఈరోజు అంతటి మహానుభావుడు గురించి తెలుసుకునే అవకాశం ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే మనకి వచ్చింది. మనందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఎంతో మంది మహానుభావుల గురించి మనం చెప్పుకునే అవకాశం మనకి మహాస్వామి వారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.